హలో అండి, డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ అండ్ దుబాయ్. ఇప్పుడు హైదరాబాద్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రపంచమంతా వ్యాపించిన మహమ్మారి, అందరూ మాట్లాడుకునే అనారోగ్యం డయాబెటీస్. షుగర్ వచ్చింది అని, షుగర్ వ్యాధి లేని ఇల్లు నాకు తెలిసి ప్రపంచంలో అతి తక్కువగా ఉంటున్నాయి. జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటమే కానీ తగ్గించుకోవటం కుదరదు, అసాధ్యం అన్న స్థితి నుంచి సెల్ హెల్త్లో సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ద్వారా పూర్తిగా షుగర్ లెవెల్స్ని నార్మల్లోకి తీసుకొచ్చి ఎప్పటికీ మళ్ళీ షుగర్ రాని పరిస్థితి కల్పించే అవకాశం, ఆ అదృష్టం సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్కి, సెల్ హెల్త్ క్లినిక్కి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అసలు షుగర్ అంటే ఏంటి? అందరూ మాట్లాడుకుంటాం, షుగర్ డయాబెటీస్ వచ్చింది, షుగర్ వచ్చింది. అందరికీ అర్థమయ్యే భాష, అందరికీ అర్థమయ్యే విధంగా అసలు షుగర్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో నుంచి గ్లూకోజ్ రక్తంలోకి వెళ్తుంది. ఈ రక్తంలోకి వెళ్ళిన గ్లూకోజ్ మన బేసిక్ ఎనర్జీ సోర్సే గ్లూకోజ్ కదా. ఈ రక్తంలోకి వెళ్ళిన గ్లూకోజ్ కణాల్లోకి, టిష్యూస్లోకి, మెంబ్రెయిన్స్లోకి వెళ్ళాలంటే ఒక ట్రాన్స్పోర్ట్ అవసరం. సో శరీరంలోని ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని తయారు చేస్తుంది. ఇన్సులిన్ యొక్క లక్ష్యం ఏమిటి? రక్తంలో ఉన్న గ్లూకోజ్ని కణాల్లోకి, టిష్యూస్లోకి, మెంబ్రెయిన్స్లోకి పంపించటం. ఎప్పుడైతే కణాలన్నీ షుగర్తో గ్లూకోజ్తో నిండిపోయినాయో అప్పుడు ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలింటే ఇన్సులిన్ లివర్ని డైరెక్ట్ చేస్తుంది, నియంత్రిస్తుంది. ఈ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ కింద, ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి, ట్రైగ్లిజరైడ్స్ అంటే 50 రూపాయల నోటు కింద కాదు, 500 రూపాయల నోటు కింద మార్చి స్టోర్ చెయ్యి అన్న విధంగా, ఉదాహరణకి ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేసి శరీరంలో ఉన్న ఎడిపోస్ టిష్యూస్ అన్ని నింపమని చెప్తుంది. మగవాళ్ళకి ఎక్కువగా పొట్ట భాగంలో, ఆడవాళ్ళకి పొట్ట, సీటు, థైస్లో కూడా ఉండటం వలన అధిక బరువు ఉన్నప్పుడు జనరల్గా మనం పొట్ట పెరుగుతుంది, ఆడవాళ్ళకైతే సీటు, తొడ కూడా పెరుగుతుంది. ఎడిపోస్ టిష్యూస్ నిండా ఫ్యాట్ని నింపుతుంది లివర్ ఇన్సులిన్ డైరెక్షన్తో. ఆ తర్వాత కూడా రక్తంలో ఇంకా గ్లూకోజ్ మిగిలిపోయింది, సెల్స్ అన్ని నిండిపోయినాయి, ఫ్యాట్ సంచులన్నీ నిండిపోయినాయి, ఇంకా రక్తంలో గ్లూకోజ్ ఉంది. ఇన్సులిన్కి ఏం చేయాలో తెలియదు. ఆ పరిస్థితిని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. అప్పుడు మనం బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వటం ఆపేస్తాం. ఇన్సులిన్ ఎప్పుడైతే గ్లూకోజ్ ఇవ్వటం ఆపేస్తామో ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఆ సంచులన్నీ ఖాళీ చేస్తుంది, ఆ చెత్త ఫ్యాట్ సంచులన్నింటినీ ఖాళీ చేస్తుంది, సెల్స్లో ఉన్న గ్లూకోజ్ను కూడా వాడుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ రక్తంలో ఉన్న గ్లూకోజ్ మళ్ళీ ఇన్సులిన్ దాన్ని సెల్స్లోకి పంపించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి షుగర్ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది, బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే బాడీలో ఉన్న సంచులన్నీ, ఆ చెత్త డ్రైనేజ్ అంతా బాడీ ఖాళీ చేస్తుంది. కాబట్టి ఇవాళ డయాబెటీస్ గురించి మాట్లాడుతూ అధిక బరువు కూడా బై ప్రోడక్ట్గా తగ్గే అవకాశం దీంట్లో, ఈ ప్రోగ్రాంలో ఉంది. అందుకనే మన దగ్గర అధిక బరువు తగ్గాలంటే, షుగర్ తగ్గాలంటే అవలీలగా 100 రోజుల సినిమా ఆడిస్తే చాలు, మళ్ళీ షుగర్ రాదు అని ఖచ్చితంగా చెప్పగలం. ఎప్పుడైతే మీరు విచక్షణతో, విచ్చలవిడితనం లేకుండా విచక్షణతో మీ ఆహార విధానాన్ని కొనసాగిస్తే. కాదు, మీరు విచ్చలవిడిగా ప్రవర్తించి మళ్ళీ షుగర్ తెచ్చుకున్నారంటే మందులు వాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక 40 రోజులు, 50 రోజులు ఇదే డైట్ చేయండి, ఇదే ఆహార విధానాన్ని పాటించండి, మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. లేదు, విచక్షణతో కనుక మీరు ఉండగలిగితే, విచ్చలవిడిగా తినకుండా విచక్షణతో ఉండగలిగితే ఎప్పటికీ షుగర్ రాదు, ఎప్పటికీ బరువు పెరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్.